విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చేస్తున్నారు, కానీ అవి ఆశించినట్టు హిట్ మాత్రం అవడం లేదు. భారీ అంచనాలు పెట్టుకుని చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ విజయ్ను బాగా నిరాశపరిచాయి. దీంతో ఒక మంచి హిట్ కొట్టి సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని విజయ్ చాలా కసిగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంస్కృతియన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ లో చేస్తున్న సినిమా కాగా, రెండోది రౌడీ జనార్దన. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మాణంలో రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా ఈ సినిమాను దర్శకత్వం వహించనున్నారు. మొదటి సినిమాను క్లాస్ గా తెరకెక్కించిన రవికిరణ్ ఇప్పుడు ఈ సినిమాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు రౌడీ జనార్దన్కు సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అక్టోబర్ 11న జరగనున్నాయని తెలుస్తోంది. ఆ తర్వాత అక్టోబర్ 16 నుంచి ముంబైలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. పూజ తర్వాత 3-4 రోజుల రెస్ట్ తీసుకుని అక్టోబర్ 16 నుంచి ముంబైలో రౌడీ జనార్దన ఫస్ట్ షెడ్యూల్ను స్టార్ట్ చేస్తున్నారట మేకర్స్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ నటించనున్నారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత తెలుగు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన కీర్తి మళ్లీ వరుసగా సినిమాలను ఒప్పుకోవడం మొదలు పెడుతుందని, అందులో భాగంగానే ఆల్రెడీ నాగ్ 100వ సినిమాకు కూడా సైన్ చేసిందని అంటున్నారు. అయితే కీర్తి విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.